మన ఎదుట ఒక పందెము ఉంచబడింది అండ్ ఆ పందెములో మనము ఎలా పరిగెత్తాలో దాని గురించి ఆ గ్రంథకర్త కొన్ని విషయాలను మరి ఆ పందెముకు సంబంధించి మనకు రాయడం జరిగింది. నా బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా నూతన నిబంధనను మీరు జాగ్రత్తగా చదివితే అపోస్తలుడైన పౌలు కావచ్చు, లేకపోతే మరొక భక్తుడు కావచ్చు, క్రైస్తవ జీవితాన్ని క్రీడలతో పోలుస్తూ మనకు చక్కగా దానికి సంబంధించినటువంటి సత్యాలను వారు రాశారు. ఈ మాటలు ఈ రోజున నేను చెప్పడానికి మరి ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే మన ప్రపంచంలో మనుషులకు క్రీడలు అంటే, స్పోర్ట్స్ అంటే చాలా ప్రేమ, చాలా ప్రీతి. ఇప్పుడు లండన్లో 2012 ఒలింపిక్స్ జరుగుతున్నాయి. మరి మనలో చాలా మందికి హైదరాబాదీలకు బాధ అయ్యి ఉండొచ్చు. సైనా నెహ్వాల్ పాపం బంగారు పథకాన్ని సంపాదిస్తుందేమో అని నేను అనుకున్నాను. ఐ రియల్లీ హోప్ దట్ షీ కుడ్ గో టు ద ఫైనల్ అండ్ షీ కుడ్ ఈవెన్ గ్రాబ్ ద గోల్డ్. బట్ సైనాకు చైనా అడ్డం వచ్చింది అండ్ దాన్ని మనం ఏమీ చేయలేము. బట్ ఆ అమ్మాయి మాత్రం చాలా గొప్పగా ప్రయత్నం చేసింది. కాకపోతే మరొక మన హైదరాబాదీ గగన్ నారంగ్ మాత్రం బ్రాంజ్ మెడల్ని సంపాదించాడు. అది ఒక గొప్ప సంతోషకరమైనటువంటి విషయం. నిన్న హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి విజయ్ ఆర్మీ సుబేదార్ ఆయన సిల్వర్ మెడల్ని సంపాదించాడు. అది కూడా సంతోషం అనిపించింది. ఒలింపిక్స్ కి ప్రపంచంలో చాలా గొప్ప ఖ్యాతి ఉంది అండ్ దానికి చాలా గొప్ప క్రేజ్ కూడా ఉంది మనుషుల మధ్యలో. ఇది ఇప్పుడే కాదు, అపోస్తలుడైన పౌలు కన్నా ముందు ఉన్నటువంటి టైమ్స్ లో కూడా గ్రీకుల మధ్యలో క్రీడాకారులను దేవుళ్ళుగా వారు భావించేవారు. సో అలాంటి సంస్కృతిలో, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి దేవుడు తన వాక్యాన్ని రాయింపజేసినప్పుడు ఆయన కొన్నింటిని అలాంటి ఎగ్జాంపుల్స్ ని కూడా తీసుకున్నాడు. సో ఒక మాటలో చెప్పాలంటే ఆయన మరి తన గ్రంథకర్త ద్వారా ఏం చేయించాడు? ఆయన ఒక సెన్సిబుల్ ఇల్లస్ట్రేషన్ ని తీసుకొని స్పిరిచువల్ ఇల్యూమినేషన్ ని మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఒక సెన్సిబుల్ ఇల్లస్ట్రేషన్ ని తీసుకొని, స్పోర్ట్స్ కి సంబంధించి తీసుకొని స్పిరిచువల్ ఇల్యూమినేషన్, మన ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడ్డానికి మనకు దేవుడు బోధించే సత్యాన్ని మనం గుర్తించడానికి దాన్ని వినియోగించుకున్నాడు. సో మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో, రేస్లో మనము పరిగెత్తుట దేవుని ఉద్దేశమై ఉంది. రేస్ అనేటువంటి పదము, లేకపోతే పందెము అనేటువంటి పదము గ్రీకులో అగాన్ అనేటువంటి పదము నుండి వచ్చింది. దాంట్లో నుండే ఇంగ్లీష్ లోనికి మనందరికీ పరిచయమైనటువంటి యాగనీ అనేటువంటి పదం వచ్చింది. యాగనీ అంటే మనోవేదన అని అర్థం. యాగనీ అంటే మనోవేదన, పోరాటము, పెనుగులాట, లేకపోతే యుద్ధము అని అర్థం అన్నమాట. సో క్రైస్తవ జీవితాన్ని దేవుడు ఏ ప్రకారం చూపిస్తున్నాడు? క్రైస్తవ జీవితము ఈ రోజుల్లో కొంతమంది బోధకులు చేసేటువంటి బోధ ప్రకారము ఉండదు. వారేం చెప్తున్నారు? నీవు యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నీ జీవితం అంతా కూడా సాఫీగా, సునాయాసంగా, పూల పాన్పు మీద ఉన్నట్లు నీవు ఇక్కడ ఎంతసేపు హల్లెలూయా పాటలు పాడుకుంటూ హాయిగా పరలోకానికి వెళ్ళిపోవచ్చు. నీకు రోగం ఉండదు, నీకు దుఃఖం ఉండదు, నీకు అప్పు ఉండదు, నీకు బాధ ఉండదు, నీకు ఏ వ్యధ ఉండదు, నీకు పీడ ఉండదు, నీకు శోధన ఉండదు అని చెప్పినటువంటి బోధ కాదే కాదు. ఎందుకంటే దేవుడి వాక్యంలో స్పష్టంగా రాయబడింది, మన ఎదుట ఆయన ఉంచినటువంటి పందెము, ఆ పందెము అనేటువంటి పదమే ఎంతో యాగనైజింగ్ రేస్ గా మనకు చూపిస్తోంది. సో మన జీవితము, క్రైస్తవ జీవితం, యేసు ప్రభు యోహాను సువార్త 16:33లో చెప్పినట్లు లోకములో మనకు శ్రమ ఎదురవుతోంది. కాకపోతే మనకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే ఆ శ్రమలన్నింటినీ జయించినటువంటి వీరుడు మనకు నాయకుడు కనుక ఆయన మనంన్నిటినీ అధిగమించేటట్టు మనకు సహాయం చేస్తాడు. సో మనము ఒక పందెములో ఉన్నాం. అదొక ఆత్మీయ పందెము, అది ఒక విశ్వాస సహితమైనటువంటి పందెము. అండ్ ఈ పందెములోనికి దేవుని చేతనే మనము తీసుకురాబడ్డాం. ఈ పందెములో మనం పరిగెత్తాలన్నా, ఈ పందెమును మనం తుదముట్టించాలన్నా మనందరికీ తప్పకుండా ఒక పదము అవసరం, లేకపోతే ఒక లక్షణం అవసరం. దాన్నే దేవుడు ఓపిక అని చెప్పాడు. ఓపిక అంటే ఎండ్యూరెన్స్, భరించుట, ఓర్చుకొనుట అని అంటారు. నేను సింపుల్ గా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక మనిషి జీవితంలో ఎప్పుడు ఓపిక అవసరం? ఒక మనిషికి జీవితంలో ఎప్పుడు ఓపిక అవసరం? మీకు ఆరోగ్యం ఉన్నప్పుడు మీకు ఓపిక కావాలా? మీకు బాగా ఐశ్వర్యం ఉండి మీరు కావాలనుకున్నదంతా కొనుక్కోగలిగి చేసుకోగలిగినప్పుడు మీకు ఓపిక కావాలా? దేనికోసమైనా మీరు వెయిట్ చేయాలా? మీకు అనుకున్నదంతా జరుగుతున్నప్పుడు, నలువైపులా మీకు శాంతి ఉన్నప్పుడు మీకు ఓపిక కావాలా? హలో, ఓపిక ఎప్పుడు కావాలి? ఒక నిరుద్యోగికి ఉద్యోగం లేనప్పుడు ఓపిక అవసరం. ఒక రోగికి ఆరోగ్యం లేనప్పుడు ఓపిక అవసరం. ఒక అప్పుల పాలైనటువంటి వాడికి అప్పు తీరేంత వరకు ఓపిక అవసరం.
సో ఆ ప్రకారం చూసుకుంటే ఓపిక అనేది మనకు ఏదో ఒకటి లేదు, దానికోసం మనం వేచి ఉండాలి అని సూచిస్తోంది. లేకపోతే మనం ఒక దాన్ని సాధించడానికి మనకు ఇంకా టైం ఉంది కనుక దానికోసం మనం ఓర్చుకోవాలని సూచిస్తోంది. సో దేవుడి వాక్యంలో మనం చూసేటువంటి సత్యం ఏంటంటే క్రైస్తవ జీవితము సవాళ్లతో కూడుకున్నటువంటిది. సో పందెము సవాల్తో కూడుకున్నటువంటిది, అదే ప్రకారము క్రైస్తవ జీవితం కూడా సవాళ్లతో కూడుకున్నటువంటిది అని దేవుని వాక్యం చెప్తోంది. అలాంటి జీవితంలోనికి దేవుని చేత మనం పిలువబడ్డాం. అలాంటి మంచి పోరాటం పోరాడడానికి, ఆ పందెములో పరిగెత్తడానికి దేవుని చేత మనం పిలువబడ్డాం. నా ఆసక్తికరమైనటువంటి మరొక విషయం ఏంటంటే ఈ పందెమును మనము ఎంచుకోలేదు, ఈ పందెము మన ఎదుట ఉంచబడింది అని రాయబడింది. ఆ రేస్ దట్ ఈస్ సెట్ బిఫోర్ అస్ అని రాయబడింది. అంటే దీన్ని దేవుడే మన ముందు పెట్టాడు. అంటే ప్రతి విశ్వాసికి ఒకే రకమైనటువంటి క్రైస్తవ పందెము ఉంటుందా? ఉండదు. ఏ విశ్వాసికి ఏ రకమైనటువంటి జీవితాన్ని దేవుడు నిర్దేశించాడో, ఏ రకమైనటువంటి విశ్వాస విషయాలు అతడు లేక ఆమె చేయాలని ఆయన ఆశించాడో ఆ ప్రకారమే వారి జీవితాన్ని దేవుడు డిజైన్ చేశాడు, ప్లాన్ చేశాడు, ఆ జీవితంలోనికి వారిని ప్రవేశపెడతాడు. సో అందరి ఎక్స్పీరియన్సెస్ ఒకే రకంగా ఉండవు, అందరికీ ఒకే రకమైనటువంటి సమస్యలు రావు. వేరువేరుగా మనము పరీక్షించబడినప్పుడు మన పందెములో మనము పరిగెత్తడానికి మనకు ఓపిక అవసరమని బైబిల్ మనకు చెప్తోంది. థామస్ వాట్సన్ అనేటువంటి భక్తుడు ఒక మాట అంటాడు, మనము రక్షణ పొందడానికి ఏమీ చెమట కార్చాల్సిన అవసరం లేదు, కానీ మనం పరలోకం చేరడానికి మాత్రం ఒళ్ళంతా చెమట పట్టాలంటాడు ఆయన. పరలోకం చేరడానికి మాత్రం ఒళ్ళంతా చెమట పట్టాలి. ఎందుకంటే we must strive to get into glory. మనం అంతగా ప్రయాసపడాలి, కష్టపడాలి. నేను మిగతా వచనాలు ఈ టైంలో చెప్పను, కానీ మీరు అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం చదువుకుంటే అక్కడ ఏ ప్రకారం మనం దేవుడి రాజ్యంలోనికి వెళ్తామో తెలుపబడింది. సో 5 సత్యాలు క్లుప్తంగా మీ ముందు పెడతాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ పందెములో ఉన్నటువంటి 5 విషయాలు. మొట్టమొదటిది ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద రేస్. ఈ పందెములో ఎవరు పాల్గొంటారు, లేకపోతే ఈ పందెములో ఎవరు పాల్గొనుటకు అర్హులు. ప్రతి పందానికి కొంతమంది మాత్రమే ఎంపిక చేయబడతారు, అండ్ ఎంపిక చేయబడినటువంటి వారికి అర్హత ఉంటేనే ఎంపిక చేయబడతారు. సో అదే ప్రకారము క్రైస్తవ పందెములో కూడా ఎంపిక చేయబడినటువంటి వారు మాత్రమే పరిగెత్తగలరు, అందరూ పరిగెత్తలేరు. ఆ గ్రంథకర్త 2 సార్లు ఒక మాటను వినియోగించాడు, మనలను మనము కూడా అనేటువంటి మాటలు. మనలను లేక మనము కూడా అంటే అస్ అస్ అనేటువంటి మాటలు మనం చూస్తాం. తను కూడా రాస్తున్నటువంటి వారితో ఇన్క్లూడ్ చేసుకొని, ఐడెంటిఫై చేసుకొని ఆయన రాస్తున్నాడు, మనం కూడా ఈ పందెంలో ఈ ప్రకారం పోవాలి, ఈ రకంగా చేయాలి అని అంటున్నాడు. సో ఇది కేవలము రక్షింపబడినటువంటి విశ్వాసులకు మాత్రమే వర్తించేటువంటి పందెము. ఇది యేసునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది మారుమనసు పొంది క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి వారికి మాత్రమే నియమించబడినటువంటి పందెము. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల కొరకు మాత్రమే దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి పందెము, అండ్ క్రైస్తవ సంఘం ముందు ఉంచబడినటువంటి పందెము. ఈ పందెములో అన్యులు పరిగెత్తలేరు, ఎందుకంటే వారు ఇంకా ఈ పందెమును గూర్చినటువంటి సత్యమును ఎరుగరు. వారి గురించి బైబిల్ ఒకే ఒక మాట చెప్తోంది, ఎఫెసీ 2:1 ప్రకారము వారు ఇంకా అపరాధములలో పాపములలో చచ్చిపడినటువంటి వారిగా ఉన్నారు, కనుక వారు ఈ పందెములో ప్రవేశించడానికి అసలు అవకాశమే లేదు. ఒలింపిక్స్ గురించి కొన్ని స్టాటిస్టిక్స్ నేను చదివాను. దాంట్లో ఒకటి నేను గమనించాను, ఈ 2012 లండన్ ఒలింపిక్స్ లో 204 కంట్రీస్ 204 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారు. అండ్ టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి క్రీడాకారుల సంఖ్య 14,700 మంది. సో ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో నన్ను అడగొద్దు, మీరు పోయి ఇంటర్నెట్ లో చూసుకోండి, మీకు అర్థమవుతుంది. అండ్ ప్రపంచంలో ఎంతమంది క్రీడాకారులు ఉన్నారు అనేది కూడా మీరు చూసుకుంటే లక్షల మంది ఉన్నారు. అన్ని దేశాలుండి అన్ని లక్షల మంది క్రీడాకారులు ఉన్నా కూడా ఒలింపిక్స్ లో మాత్రము 204 దేశాల నుండి 14,700 మంది మాత్రమే పాల్గొంటున్నారు. కారణం ఏంటి? అందరూ క్వాలిఫై అవ్వలేదు, అవ్వరు కూడా, కొంతమంది క్వాలిఫై అయ్యారు. సో క్వాలిఫై అయినటువంటి వారు మాత్రమే ఈ రేస్ లోనికి ప్రవేశపెట్టబడతారని మనం మొట్టమొదట గమనించాలి. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు, మేము చర్చికి వెళ్తున్నాం కదా, మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మేము బైబిల్ చదువుతున్నాం కదా, మేము పాటల్లో పాడుతున్నాం కదా, మేము కానుకేస్తున్నాం కదా, మేము కూడా ఆమేన్ అంటే అంటున్నాం కదా,
హల్లెలూయా మనం అంటే అంటున్నాం కదా, సో మేము కూడా పందెంలో ఉన్నాం కదా అని అనుకుంటారేమో. ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే దేవుడు అనుమతించడు. మనము రక్షింపబడిన తర్వాతనే ఈ పందెంలోనికి వస్తాం. అండ్ ఈ రక్షణ, ఆ తర్వాత మన పందెమును మనము చివరి దాకా చేరుట, దాన్ని జయించుట, రెండు కూడా ఒక్క పదముతోనే ముడిపడి ఉన్నాయి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే లుక్ అంటారు. లుక్ అంటే చూచుట. పాత నిబంధనలో యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే అక్కడ దేవుడు అంటున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. సో ఒక మనిషి రక్షణ పొందడానికి ఏమైనా చేయాలా? హలో, ఒక మనిషి రక్షణ పొందడానికి ఏమైనా చేయాలా? చేయాల్సిన అవసరం లేదు. ఒక మనిషి రక్షణ పొందడానికి లేబర్ అవసరం లేదు. ఒక మనిషి రక్షణ పొందడానికి ఒక లుక్ చాలు. ఆ లుక్ ఎవరి వైపు? దేవుడి వైపు. దేవుడి వైపు ఎప్పుడైతే నీవు విశ్వాసంతో చూస్తావో, దేవుడి వైపు ఎప్పుడైతే నీవు పశ్చాత్తాపంతో చూస్తావో, దేవుడి వైపు ఎప్పుడైతే నీవు ప్రాధేయపడుతూ చూస్తావో, నీ పాపం ఒప్పుకుంటూ చూస్తావో, ఆయనే నీకు ఆశ్రయమని ఆయన వైపు నువ్వు చూస్తావో, అప్పుడు నీవు రక్షణ పొందుతావని యెషయా 45:22లో రాయబడింది. ఆ తర్వాత ఇక్కడ మనం చదివాం హెబ్రీ 12:3లో యేసు వైపు చూచుచు అని. మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మనం పందెంలో ఓపికతో పరిగెత్తాలి, దాన్ని మనం జయించాలి. సో మనం రక్షణ పొందడానికి, మనం రూపాంతరపరచబడ్డానికి, యేసు రాకడలో ఎత్తబడ్డానికి ఒక చూపు మనకు చాలు. సో a look will hook you unto Jesus. ఒక్కసారి మీరు యేసుని చూస్తే మీరు హుక్ అయిపోతారు. కానీ మీలో చాలా మంది యేసు వైపు చూడాల్సిన రీతిలో చూడరు. అదే మీకు ఉన్నటువంటి ప్రాబ్లం. అవునంటారా కాదంటారా? సో ఇది కేవలము రక్షింపబడినటువంటి వారికి మాత్రమే, ఆ నూతన జీవం పొందినటువంటి వారికి మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి పందెం. ప్రపంచంలో పేరుగాంచినటువంటి ఒక అథ్లీట్, ఆమె మరి పరుగు పందెగత్తే. ఒకసారి అమెరికాలో ఆమెకు ఒకరు ఒక పోటీలో పాల్గొనమని ఇన్విటేషన్ ఇచ్చారు. అది కనెక్టికట్లో జరుగుతోంది. కనెక్టికట్కి ఆమెను పిలిస్తే న్యూయార్క్ నుండి కనెక్టికట్కి ఆమె రావాల్సి వచ్చింది. కానీ మధ్యలో ఆమె ఇన్ఫర్మేషన్ అంతా ఫోన్లోనే తీసుకుంది, పేపర్ మీద దాన్ని పెట్టుకోలేదు. ఆ టైంలో GPS లేదు, GPS దాంట్లోనికి ఎక్కించుకోవడానికి అవకాశం లేకపోయింది. కనుక ఆమె జస్ట్ ఫోన్లో విన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మెమరీలో పెట్టుకొని వచ్చేసింది. ఒక చోటుకు వచ్చిన తర్వాత కాస్త మర్చిపోయి దారి తప్పింది. దారి తప్పిన తర్వాత ఒక పెట్రోల్ స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ వారిని అడిగింది, ఇక్కడెక్కడో రేస్ జరుగుతోందంట కదా అని చెప్తే వారు చెప్పారు, ఇక్కడే దగ్గరలో ఒక చోట రేస్ ఉందని మేము విన్నామన్నప్పుడు ఆమె ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ రేస్ ఒక షాపింగ్ మాల్ దగ్గర ప్రారంభం అవుతుందని వారు నాకు చెప్పారంటే వెంటనే పెట్రోల్ పోసే వ్యక్తి చెప్పాడంటే, అదిగోండి పలానా షాపింగ్ మాల్లో పలానా మైల్స్ తర్వాత మీకుంది, అక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈమె అక్కడికి వెళ్ళిపోయింది. ఆ పాటికి ఇంకా రేస్ స్టార్ట్ అయ్యే టైం వచ్చేసింది కనుక ఆమె అక్కడ కార్ పార్క్ చేసి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేసరికి చాలా తక్కువ మంది ఉన్నారు. ఈమె అనుకుంది ఎక్కువ మంది ఉంటారని, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడికి వచ్చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ దగ్గర ఆమె పేరు చెప్పినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈమె చాలా పాపులర్ అథ్లీట్, ఈమె మా రేస్లో పరిగెత్తడానికి వచ్చిందని వారు ఆశ్చర్యపోయారు. అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. కానీ ఆమె తొందరపడడంతో 4 నిమిషాల్లో రేస్ స్టార్ట్ అవుతుంది కనుక వారు ఆమెకు వెంటనే చెప్పారు, మీరు వెంటనే పోయి ఆ డ్రెస్ వేసుకొని షూస్ వేసుకొని వస్తే మీరు కూడా నంబర్ తగిలించుకొని పరిగెత్తొచ్చు అని. సో ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది, ఆ రేస్లో పాల్గొన్నది. ఆమె అందరికీ తెలిసినట్లు జయించింది. కానీ ఆమెకు ఇవ్వాల్సినటువంటి ప్రైజ్ ఇవ్వడానికి వచ్చేసరికి ఆమె పేరు మీద అసలు ప్రైజే లేదు. అండ్ ఆమె ఆశించినంత ప్రైజ్ కూడా వారు ఆమెకు ఇవ్వలేకపోయారు. ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే, ఈమె పాల్గొనాల్సినటువంటి రేస్ ఇక్కడ కాదు, అది ఇంకొక 70 మైళ్ళ దూరం తర్వాత జరుగుతోందని, అక్కడ పాల్గొనాల్సిన ఆమె తప్పిపోయి ఇక్కడ పాల్గొందని. సో ఆ రోజు నేను చేసింది, తప్పుడు స్థలానికి వచ్చింది, తప్పుడు రేస్కి వెళ్ళింది, అనవసరంగా పరిగెత్తింది, కానీ లేకుండా ఇంటికి పోవాల్సి వచ్చింది. ఇలా చాలాసార్లు చాలా మంది ఏమనుకుంటారు, మేము కూడా ప్రభువునందున్నాము, మేము కూడా పందెములో పరిగెడుతున్నాము, మేము కూడా పరలోక వాసులము అని అనుకుంటూ ఉండొచ్చు. బహుశా మీరు తప్పుడు స్థలంలో ఉండి తప్పుడు పందెంలో పరిగెడుతున్నారేమో. ఒకసారి ఆలోచిస్తే మీకు దేవుడు బయలుపరుస్తాడు. మీరు ఆయన చేత ఏర్పరచబడినటువంటి రేసులో ఉండాలి అంటే తప్పకుండా ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడినటువంటి వారిగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. రెండవ సూత్రం ఏంటంటే, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద రేస్ ఈస్, ఈ రేసులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఒక్కసారి మీరు మీ బైబిల్ని చూడండి. చర్చ్కి వచ్చేటప్పుడు తప్పకుండా మీ బైబిల్ని మీరు తీసుకొని రండి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, మలయాళీ, తమిళ్, ఏ బైబిల్ అయినా సరే మీరు ఏ భాషలో చదువుతారో ఆ బైబిల్ని తప్పకుండా పట్టుకొని రండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి
మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. సో పరుగు పందెములో మనం పరిగెత్తాలి అంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనము చాలా రకాలుగా సిద్ధపాటు కలిగి దాంట్లో మనం పరిగెత్తాలి. 2 విషయాలు బైబిల్లో మన కొరకు రాయబడింది. ఒకటి ప్రతి భారమును, రెండవది సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెడితే కానీ మనము ఈ పందెములో సరిగ్గా పరిగెత్తలేం. ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఒక పరుగు పందెగాడికి కావలసినటువంటివి 3 విషయాలు. నంబర్ 1 ఏంటంటే ప్రూడెన్స్ అంటే వివేకము కావాలి. ప్రతి పందెగాడు లేకపోతే ప్రతి క్రీడాకారుడు తన పోటీ కొరకు చాలా తెలివితో ఆలోచించి ప్రణాళిక వేసుకొని పోటీలో వారు ప్రవేశపెట్టబడతారు. వివేకముతో వారు ప్లాన్ వేసుకుంటారు. ఆ తరువాత వారు ఆ ప్లాన్ ప్రకారము ఓపికతో శ్రమించి వారి యొక్క పోటీలో వారు ముందుకెళ్తారు. సో మన ఎదుట దేవుడు పెట్టినటువంటి ఈ యొక్క క్రైస్తవ జీవితానికి కూడా మనకు అలాంటిది అవసరం. కానీ విచారం ఏంటంటే చాలా మంది వారి క్రైస్తవ జీవితం గురించి కనీసం ఆలోచించరు. ఒక్కసారి మీరే ఆలోచించండి. మీరు మీ క్రైస్తవ జీవితం గురించి ఆలోచించి బ్రతుకుతారా? మీకు మీ క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి ప్లాన్ ఏదైనా ఉందా? నేను రిటైర్ అవ్వక మునుపు ఇన్ని లక్షలు సంపాదించి ఈ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవాలి అనే ప్లాన్ మీకు ఉండి ఉంటుంది. నేను రిటైర్ అవ్వక మునుపు ఇన్ని గదులతో ఈ చోట ఒక ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ప్లాన్ మీకు ఉంటుంది. నాకున్న 3 పిల్లల్ని ఈ స్థాయికి చదివించాలి అనే ప్లాన్ మీకు ఉంటుంది. కానీ మీలో ఎంతమందికి నా క్రైస్తవ జీవితం ఈ ప్రకారం ఈ సంవత్సరం ఈ స్థాయిలో ఉండాలి, ఈ సంవత్సరం ఈ స్థాయిలో ఉండాలి, నేను దేవుడి కొరకు ఆ సంవత్సరం ఆ స్థాయిలోకి వెళ్ళాలి అనే ప్లాన్ వేసుకున్నారు? చాలా మందికి అసలు ప్లానే ఉండదు. సో వివేకము కావాలి, దాంతో పాటు ప్లానింగ్ కావాలి, దాంతో పాటు మనకు ఓపిక కావాలి. ఆ రకంగా మనం పరిగెత్తినప్పుడు 2 పనులు మనం చేస్తాం. మనకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి భారాన్ని, మనల్ని సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని మనం విడిచిపెడతాం. లేకపోతే మనం వాటిని తెలుసుకోలేం. చాలా జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక డిస్టింక్షన్ ఇక్కడ చూపిస్తున్నాడు, ఒక వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. ఆయన భారము అన్నాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపము అన్నాడు. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఈ రెండింటి మధ్యలో ఏదైనా తేడా ఉందా? వెయిట్ కి సిన్ కి మధ్యలో తేడా ఉందా? హలో, ఏంటా తేడా? వెయిట్ కి సిన్ కి మధ్యలో తేడా ఏంటి? వెయిట్ అనేది సిన్ కాదు ఇక్కడ. దీని ప్రకారం, బైబిల్ ప్రకారం అది ఒక భారం, బరువు. పాపము అది వేరు, ఇది వేరు. సో మన క్రైస్తవ జీవితంలో మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో మనము సరిగ్గా పరిగెత్తకుండా మనం కుంటుబడిపోవడానికి, మనము అవరోధాల పాలవ్వడానికి 2 మనకు ప్రధాన కారణాలుగా చూపించబడ్డాయి. ఒకటేమో భారం. ఫర్ ఎగ్జాంపుల్, కామన్ సెన్స్ మనకు చెప్పేది ఏంటంటే, మీరు పరుగు పందెంలో పాల్గొనబోయినప్పుడు మీలో ఎవ్వరు కూడా ఓవర్ కోట్ వేసుకొని పరిగెత్తరు. ఎస్ ఆర్ నో? ఫుల్ పైనుండి కిందాక ఓవర్ కోట్ వేసుకొని పరిగెడతారు ఎవరన్నా? పరిగెత్తరు. మీరు పరుగు పందెంలో మామూలుగా స్పోర్ట్స్ స్టార్స్ అందరినీ మీరు చూసినప్పుడు వాళ్ళు షార్ట్స్, టీ షర్ట్స్ వేసుకొని, అవి కూడా లైట్ గా ఉండేటువంటి క్లోదింగ్ వేసుకొని, వారికి ఎక్కడ కాళ్ళకు వారి యొక్క ఫిజికల్ మూవ్మెంట్ కి అడ్డం రాకుండా వారు చాలా జాగ్రత్తగా వారు పరిగెడతారు. ఆ రోజుల్లో, అంటే ఈ గ్రంథము రాయబడినటువంటి రోజుల్లో మనుషులు పొడవాటి దుస్తులు వేసుకునేవారు. సో పొడవాటి దుస్తులు వేసుకున్నప్పుడు అవి లూజ్ గా ఉండేవి. లూజ్ గా ఉన్నప్పుడు వారు మామూలుగా ఉన్నప్పుడు కూర్చుని అటు ఇటు మెల్లగా తిరుగుతున్నప్పుడు వాటిని లూజ్ గానే ఉంచేవారు. కానీ వారు వేగంగా నడవాల్సి వచ్చినప్పుడు, వారు పరిగెత్తాల్సి వచ్చినప్పుడు, వారు ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు, వారు పోటీ పడాల్సి వచ్చినప్పుడు మాత్రం దాన్ని దగ్గరికి లాగి గట్టిగా తాడు బిగించి కట్టుకొని దాన్ని పైకెత్తి కట్టుకునేవారు. సో దట్ వారి లెగ్స్ కి ఫ్రీ మూవ్మెంట్ ఉండేటట్టు, వారి హ్యాండ్స్ కి ఫ్రీ మూవ్మెంట్ ఉండేటట్టు వారు దాన్ని అడ్డం బిగించి కట్టుకున్న తర్వాత ఆ పని చేసేవారు. ఈ రోజుల్లో మనం ఎవరము లాంగ్ కోట్స్ వేసుకోవట్లేదు. ఈ రోజుల్లో మన డ్రెస్సులు మెల్లమెల్లగా పైకి వెళ్ళిపోతున్నాయి. అసలు ఉంటాయో ఉండవో? ఎస్ ఆర్ నో? మన దేశంలో కూడా ఇది ఇప్పుడు ఒక హాట్ టాపిక్. సో మనకు అడ్డంగా ఉండకుండా ఆ భారాల్ని తొలగించేస్తారు. ఎవరైనా ఒక బస్తా వేసుకొని పరిగెడతాడా? ఒక భారం మీ మీద మోపామనుకోండి, 25 kg లేకపోతే 50 kg బరువు మీ మీద వేస్తే మీ యొక్క పరుగు ఆటంకపరచబడుతుంది. మీ మీద బరువు ఉంది కనుక మీరు కుంటుపడిపోతారు. సో దేవుడు ఏం చెప్తున్నాడు? మనము ప్రతి భారమును, అంటే అనేక రకాలైనటువంటి భారాలు ఉన్నాయి. ఒకరికి ఉన్నటువంటి భారము మరొకరికి ఉండకపోవచ్చు. నీ భారం వేరు, నా భారం వేరు, ఆయన భారం వేరు, ఆమె భారం వేరు. కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైనటువంటి భారం కిందకి వచ్చే అవకాశం ఉంది కనుక దాన్ని విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. నా ఫస్ట్ భారం అంటే ఏంటో ఒక్క మాట చెప్పనివ్వండి. అది ఒక లెజిటిమేట్ థింగ్ అన్నమాట. అంటే న్యాయబద్ధమైనటువంటిదిగా
కనబడుతోంది. రెండవది, అది మంచిదిగా కనిపించవచ్చు, అది అమాయకంగా కనిపించవచ్చు, కానీ మన ముందు దేవుడు ఏర్పాటు చేసినటువంటి పందెములో మనం సరిగ్గా పరిగెత్తకుండా మనల్ని అది అనగొట్టేస్తుంది. అలాంటి భారము మీ బ్రతుకులో ఏదైనా ఉందా? ఇంతకీ ఆ భారం ఏంటి అని కూడా మీరు అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ భారమును కొన్ని మాటలు నేను చెప్తాను. కొంతమందికి అది వారి ఉద్యోగం అవ్వచ్చు, కొంతమందికి అది వారి చదువు అవ్వచ్చు. వారు చదవాల్సిన దానికన్నా ఎక్కువ చదువుతూ ఉండొచ్చు, వారి బుర్ర వేడెక్కొచ్చు, వారికి తలకాయ నొప్పి రావచ్చు, అయినా వారికి పరీక్షల్లో మార్కులు రాకపోవచ్చు. అంత చదవాల్సిన అవసరం ఉందా? లేదు. బైబిల్లోనే రాయబడింది, అతిగా చదివితే అది నీకు ఆయాసకరము అని. మరొకడికి ఉద్యోగం అవ్వచ్చు, వీడు వర్కాహోలిక్ అన్నమాట. 24 గంటలు వాడి ఇంట్లో ఒక బోర్డు ఉంటుంది, 24/7 ఐ వర్షిప్ మై వర్క్. 24 గంటలు, వారానికి 7 రోజులు నా పనే నా దేవుడు. సో అది వారికి భారం అయిపోతుంది. సో పనే మనకు భారం అయిపోయినప్పుడు మనము మన క్రైస్తవ జీవితంలో మనం సంఘానికి రావడం కావచ్చు, ప్రార్థన సభకు రావడం కావచ్చు, బైబిల్ స్టడీకి రావడం కావచ్చు, దేవుడి కొరకు ఉపయోగపడే విషయం కావచ్చు, సువార్త చెప్పే విషయం కావచ్చు, అదే మనకు భారం అయిపోయినప్పుడు 24 గంటలు 24/7 మనం పని 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 దాని కిందే నలిగిపోతున్నప్పుడు మన లైఫ్లో క్రిస్టియన్గా మనం పరిగెత్తలేకపోతున్నాం. ఇంకొకళ్ళకి ఆట ఉండొచ్చు, ఇంకొకళ్ళకి ఐడిల్ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. అంటే ఎంతసేపు ఇంట్లో ఉంటారు కనుక రిమోట్ ఒకటి ఉంటుంది, రిమోట్ చేతిలో ఉంటుంది కానీ కంట్రోల్ నీ చేతిలో ఉండదు. దీన్ని ఏమంటానో తెలుసా? రిమోట్ కంట్రోల్ జనరేషన్ వితౌట్ సెల్ఫ్ కంట్రోల్ అంటాను నేను. బైబిల్ మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అంటే డెవిల్ మన చేతిలో రిమోట్ కంట్రోల్ పెట్టాడు, మనకు కంట్రోల్ లేదు. అండ్ తెలంగాణ భాషలో చెప్పాలంటే బతుకులో కంట్రోల్ లేకపోతే బతుకు సత్రోల్ అయిపోతుంది. సో మనకు జస్ట్ వివేకంతో ఆలోచించాలి. ప్రతి విశ్వాసి ఆలోచించాలి, నేను క్రైస్తవ జీవితాన్ని జీవించలేకపోవడానికి ఏదైనా ఆటంకంగా ఉందా? అది నా యొక్క ఉద్యోగం కావచ్చు, విద్య కావచ్చు, ఆట కావచ్చు, ఆహ్లాదం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, నా హాబీ కావచ్చు, నా కుటుంబం కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. ఏదైనా సరే నన్ను అడ్డుకుంటూ ఉంటే అది నా బ్రతుకులో భారం. దట్ ఈస్ అ వెయిట్ అండ్ ఐ నీడ్ టు రిమూవ్ ఇట్. దాన్ని నేను తొలగించాలి. అంటే పూర్తిగా దాంట్లో నుండి బయటపడమని కాదు, అది నిన్ను కంట్రోల్ చేయకుండా, నిన్ను అణిచివేయకుండా నీవు మరలా లైట్ వెయిట్ కలిగి పరిగెత్తడానికి వీలుగా ఉండేటట్లు దాని నుండి నీవు పక్కకి తొలగిపోవాలి. ఇక్కడ ఒక మాట రాశాడు ఆయన, విడిచిపెట్టమన్నాడు. విడిచిపెట్టమంటే అర్థం ఏంటో తెలుసా? విడిచిపెట్టి అంటే దానికి మనకు మధ్యలో ప్లేస్ సమ్ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ దట్. దానికి నీకు మధ్యలో కొంత డిస్టెన్స్ ని మెయింటైన్ చేయాలంట, దానికి నువ్వు దూరం అయిపోవాలని దేవుని వాక్యం మనకు చెప్తోంది. అలెగ్జాండర్ తన సైన్యాన్ని తీసుకొని పర్షియా మీదకి దండెత్తినప్పుడు ఆయన సైన్యము అంతకు ముందు కొన్ని దేశాల మీద దండెత్తి వారిని జయించి కొల్లగొట్టిన సొమ్మంతటిని మోసుకొని వస్తోంది. సో వారిని గమనించినప్పుడు వారిలో చాలా మంది మూటలు మోసుకుంటూ రావడం చేత బాగా అలిసిపోయి ఆ మూటల భారం కింద నలిగిపోతున్నట్లు అలెగ్జాండర్ కి కనిపించారు. అది చూసిన తర్వాత అలెగ్జాండర్ అన్నాడంటే, ఒకవేళ వీరు ఇదే పరిస్థితిలో పోతే పర్షియా నా మీద జయం సాధిస్తుంది, కనుక నేను ఇక్కడ ఏదో ఒకటి చేయాలని చెప్పి తన సైన్యం అంతటికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. రేపు మైదానంలో మీ దగ్గర ఉన్నటువంటి మూటలు సొమ్మంతటిని తెచ్చి కుప్పగా పోయండి, వాటిని అన్నిటిని తగలబెట్టండి అని. అప్పుడు చాలా మంది దానికి బాధపడ్డారు. వెనకాల ఆయన ముందేమనలేకపోయారు, కానీ వెనకాల అధికారుల దగ్గర గొనిగారు. కానీ రాజుగారు ఆజ్ఞ కనుక అన్ని మూటలు తెచ్చి వేసి అంతా తగలబెట్టేసిన తర్వాత వీరు మరలా మార్చ్ పాస్ట్ మొదలు పెట్టినప్పుడు వారికే అర్థమైపోయిందంట, మొన్నేమో ఇట్లా కుంగిపోయి మోసాం, కష్టంతో నడిచాం, ఈ రోజున మళ్ళా తేలికైపోయాం, మళ్ళా మాకు హుషారు వచ్చేసింది, కత్తి జులిపిస్తాం, మా ఎదుట వచ్చినటువంటి వారిని మేము ఓడిస్తామని. సో దాంట్లో అలెగ్జాండర్ చాలా గొప్ప జ్ఞానాన్ని వినియోగించాడు. అందుకనే హీ కుడ్ బికమ్ ద కాన్కరర్ ఆఫ్ ద వరల్డ్. అందరూ అలెగ్జాండర్లు అవ్వలేరు, అవుతారా చెప్పండి? అవ్వలేరు. అంత తెలివి అలెగ్జాండర్ కుంది. కనుక ఎంతో విస్తారమైనటువంటి వెండి బంగారం కోట్ల రూపాయలను ఆయన కాల్చి బుగ్గిపాలు చేసి పారేశాడు, అక్కడ నుండి వెళ్ళిపోయాడు. సో మన లైఫ్లో మనకు క్రైస్తవ జీవితానికి ఆటంకంగా ఏది ఉందో దాన్ని మనం తొలగించేటువంటి వారంగా ఉండాలి. రెండవది, సులువుగా చిక్కులు పెట్టు పాపము అని అంటున్నాడు. ఇది పాపమే, ఇది దాంట్లో నేను ఇంకేమి డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, అది పాపము. కాకపోతే ఈ పాపానికి ఉన్న లక్షణం ఏంటంటే ఇది సులువుగా చిక్కులు పెడుతుంది, చాలా ఈజీగా ఇది మనల్ని చిక్కుల పాలు చేస్తుంది, చాలా ఈజీగా పాపానికి మన మీద గ్రిప్ లగిస్తుంది, చాలా ఈజీగా ఇది మనల్ని ట్రిప్ చేసేస్తుంది, మనం పడకూడని స్థలంలో పోయి పడిపోతూ ఉంటాం.
ఇప్పుడు మనకు ఒలింపిక్స్ ఉన్నాయి, కానీ అంతకుముందు గ్రీసియన్ గేమ్స్ లో వారు ఏం చేసేవారు తెలుసా? వారంతా చాలా మంది ఈ క్రీడల్లో పాల్గొనేటువంటి వారు షూస్ లేకుండా, అసలు వస్త్రాలు లేకుండా, నియర్ నేకెడ్ గా వారు పరిగెత్తేవారంట. ఎందుకంటే వారికి భారం ఉండకుండా సునాయాసంగా తేలికగా పరిగెత్తాలని. సో ఆ ప్రకారం వారు పరిగెత్తేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రంథకర్త రాస్తున్నాడు, మీ మీద ప్రతి భారమును అండ్ సులువుగా చిక్కులు పెట్టు పాపమును లేకుండా మీరు పరిగెత్తండి అని. సులువుగా చిక్కులు పెట్టు పాపం గురించి మరొక 2 మాటలు నన్ను మీతో చెప్పనివ్వండి. దాని అర్థం ఏంటంటే ద సిన్ స్టాండింగ్ అరౌండ్ అస్. మన చుట్టూ నిలబడి ఉండేటువంటి పాపము, అది మనల్ని సరౌండ్ చేస్తూ ఉంటుంది. మీలో ఎంతమందికి సరౌండ్ సౌండ్ ఉంది ఇంట్లో? ఎంతమందికి సరౌండ్ సౌండ్ ఉంది? ఒకప్పుడు మామూలు సౌండ్ ఉండేది, తర్వాత డాల్బీ సౌండ్ వచ్చింది, ఇప్పుడు సరౌండ్ సౌండ్ అన్నమాట. మనం ఉన్నప్పుడు మన చుట్టూ సౌండ్ మనల్ని సరౌండ్ చేస్తూ ఉంటుంది. సో సిన్ మన చుట్టూ సరౌండ్ చేసి ఉంటుంది. ఇంకొక ట్రాన్స్లేషన్ లో దాని అర్థం ఏంటంటే, ఆ పరిగెత్తేటువంటి వాడి కాలికి అది తాడు కట్టి పట్టుకుంటుందంట. వాడు పరిగెడుతున్నప్పుడు కాసేపు పరిగెత్తనిస్తుంది, దాని తర్వాత అది అదింపడుతుంది. అప్పుడు వాడు పోయి ముందు బొక్క బొర్ల పడతాడు. సో చాలా మంది కొన్ని వారాలు చర్చికి రాగానే, కొన్ని అధ్యాయాలు చదివేగానే, కొన్ని ప్రార్థనలు చేసేగానే, కొన్ని పాటలు పాడేగానే, ఓ మేము పరిగెడుతున్నాం అంటారు, బొక్క బొళ్ళ పడుతుంటారు అది పట్టి లాగినప్పుడు. సో దానికి దూరం అయితే తప్ప, ఇదే కదా మనకు తెలుసుగా, దీన్నే రోలర్ కోస్టర్ అంటారు, స్పిరిచువల్ రోలర్ కోస్టర్. ఒక సండే ఏమో హోలీ 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 లార్డ్, మళ్ళొక సండే ఏమో ఎక్కడున్నావు లార్డ్? ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ నోన్ యాజ్ స్పిరిచువల్ రోలర్ కోస్టర్. అంటే ఒకరోజు ఇక్కడ, ఒకరోజు ఇక్కడ, ఒకరోజు ఇక్కడ, ఒకరోజు ఇక్కడ. అట్లా ఎందుకు అవుతున్నాం? సులువుగా మనల్ని పాపం చిక్కులు పెడుతుంది కనుక మనం పల్టీలు కొడుతున్నాం. అట్లాంటి పరిస్థితి నుండి మనం బయటపడితే తప్ప మన పందెంలో మనం ముందుకు జాగ్రత్తగా పరిగెత్తలేం. ఒక మాట, మీకు వచనాలు కావాలంటే చాలా ఇస్తాను, కానీ ఒకే ఒక వచనం నేను చదువుతాను. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, నేను చెప్పే 3 పదాలు అండర్లైన్ చేసుకోండి. సమస్తమైన, అండర్లైన్ దాన్ని, దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని అని రాయబడింది. సో 3 సార్లు సమస్తమైన అనే మాట కనబడుతుంది. ఆ సమస్తమైన అనే 3 మాటల్ని అండర్లైన్ చేసుకోండి, తర్వాత చదువుకోండి. ఆల్ ఈవిల్, ఆల్ వికెడ్నెస్, ఆల్ హిపోక్రసీ అండ్ ఆల్ ఈవిల్ స్పీచ్. దాన్ని మనం మానివేయాలని దేవుడు చెప్తున్నాడు. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్ పురి, సికింద్రాబాద్ 5,94,000. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్ పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 9848576393.